మొన్న చూసాం నెల్లూరులో మీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని పట్టుకుని ఎంత దారుణంగా, అసలు ఏ మహాతల్లి కూడా సహించని విధంగా మీరు మాట్లాడినటువంటి మాటలు. అసలు ఎక్కడికి పోతా ఉంది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం? ఇలాంటి దుర్మార్గాలు మీరు మాట్లాడుతూ ఉంటే, ఇలాంటి కార్యక్రమాలు మీరు అసలు మనుషులేనా మీరు? ఇవాళ మేము చాలా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, మీలాంటి రాక్షసులతో ఈ రాష్ట్రం పాడవకూడదని చెప్పి మేము ఎన్ని రకాలుగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నా, మీ కుట్రలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి, మీ దుర్మార్గాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ ఇవాళ పెన్షన్లు 64 లక్షల మందికి పెన్షన్లు, సంవత్సరానికి 35,000 కోట్ల రూపాయలు, భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వని విధంగా ఇవాళ అవ్వల కోసం, తాతల కోసం, వితంతువుల కోసం, వికలాంగుల కోసం ఇవాళ పెన్షన్లు అందిస్తూ ఉన్నామే. ఇవాళ ఆడబిడ్డలు గ్యాస్ కష్టాలు ఉండకూడదని చెప్పి ఇవాళ దాదాపు 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు, ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇచ్చే లక్ష్యంతో ఇవాళ గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామే. ఇవాళ చదువుకున్న ప్రతి బిడ్డ చదువుకోవాలి, ప్రతి బిడ్డ కూడా ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలి. 15,000 రూపాయలు చొప్పున మీరు కేవలం ఒకళ్ళకే ఇచ్చి, అది కూడా రకరకాల ఆంక్షలు పెట్టి చాలా లిమిట్ చేస్తే, 42 లక్షల మందికి మీరిస్తే ఇవాళ 68 లక్షల మందికి తల్లికి వందనం కింద కార్యక్రమాలు ఇస్తే ఇవాళ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా, మరి రైతు కూడా అన్నదాత సుఖీభావ కింద 3 విడతల్లో 20,000 రూపాయలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఉచిత బస్సు ప్రయాణం చేయించబోతా ఉన్నాం. ఆటో సోదరులకు కూడా 10,000 రూపాయలు అందించే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ సంవత్సర కాలంలో కష్టాలు, ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి అమరావతికి డబ్బులు తీసుకొచ్చాం, పోలవరానికి డబ్బులు తీసుకొచ్చాం, కేంద్రాన్ని ఒప్పించి ఆగి తరలిపోతున్న స్టీల్ ప్లాంట్ని నిలబెట్టి ఇవాళ లాభాల్లో నడిపిస్తున్నాం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకి సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమం కింద ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన చూసి తట్టుకోలేక కడుపు మంటతో మీరు ఇన్ని రకాలైనటువంటి కుట్రలు చేస్తూ, ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి కులాల్ని రెచ్చగొట్టాలి, మతాల్ని రెచ్చగొట్టాలి, ప్రాంతాలని రెచ్చగొట్టాలి, తద్వారా ఈ రాష్ట్రంలో కుట్రలు చేయడానికి, అరాచకాలు చేయడానికి కుట్రలు చేస్తున్నటువంటి మీ విధానాన్ని డెఫినెట్గా ప్రశ్నిస్తాం. ఇలాంటి కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బియ్యం దొంగ 8,000 బస్తాల బియ్యం కొట్టేసి పేదవాడికి పట్టెడన్నం పెట్టడానికి సివిల్ సప్లైస్ ద్వారా గోడౌన్స్ నిలవబెడితే, అక్రమంగా గోడౌన్స్ కట్టుకుని అక్రమంగా ఆ గోడౌన్స్లో బియ్యాన్ని మొత్తం కూడా కాకినాడ ద్వారా ఎక్స్పోర్ట్ చేసి షిప్పింగ్ చేస్తే పబ్లిక్గా దొరికిపోయామని చెప్పి డబ్బులు కట్టి ఒప్పుకుని ఇవాళ నువ్వు డ్రామాలు ఆడతావా? ఇవన్నీ ప్రజలు గమనించట్లేదు అనుకుంటామన్నారు మీరు. ఇది చాలా చాలా అప్రజాస్వామికం. కులం పేరు పెట్టి, మతం పేరు పెట్టి, బీసీ కార్డు అని, బీసీలను రెచ్చగొట్టండి అని చెప్పి ఇంత పబ్లిక్గా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో ఇంకా ఇలాంటి కార్యక్రమాలకి స్థానం ఉండటానికి వీల్లేదు. ఎవరు రెచ్చగొట్టినా, ఎవరు ఒక ఉద్దేశపూర్వక కార్యక్రమాలు చేసినా చూస్తూ మటుకు ఊరుకోం. కఠినంగా చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తాను.
అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి నాయకుడిగా మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కొంత దానికి కావాల్సినటువంటి ఇలాంటివి ఖచ్చితంగా సహించకూడదు. అంటే ఒక ఆడతల్లిని ఒక ఆడబిడ్డని పట్టుకుని ఇంత అమానుషంగా మాట్లాడుతూ ఉంటే సహించేది లేదు. ఏ ఆడబిడ్డ సహించదు, ఏ సోదరుడు ఏ అన్న తమ్ముడు కూడా సహించరు. డెఫినెట్గా దీని మీద సీరియస్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఉంటాం, ఖచ్చితంగా ఉంటాం. కొద్దిగా సమయం పడుతూ ఉంది. ఖచ్చితంగా మనం చూసాం గతంలో కూడా ఒక నాయకుడు మాట్లాడతాడు, గుంటూరు జిల్లాకు అవతలంతా ఇళ్లలోంచి బయట తీసుకొడతారంట, గుంటూరు జిల్లా యువతలంతా పీకలు తీసి పెడతారంట. అంటే ఇంకా గాజులతో కూర్చోవాలి ఇక ఈ రాష్ట్రంలో. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక అరాచకాలు చేయాలి, గొడవలు సృష్టించాలి, వర్గాల మధ్యన కులాల మధ్యన గొడవలు పెట్టాలి. ఆడబిడ్డల్ని మనం చూసాం, అమరావతిలో ఆడబిడ్డల్ని. అసలు ఇంతకంటే దుర్మార్గమైనటువంటి అసలు వాళ్ళది ఏం పుట్టకో కూడా నాకు అర్థం కావట్లేదు. అంత బాధ అనిపిస్తుంది. డెఫినెట్గా ఇది సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మట్టికి వదిలే సమస్య లేదండి. డెఫినెట్గా వీళ్ళంతా ఒక కుట్రపూరితంగా ఇలాగే ఏదో గొడవ సృష్టించాలి, అక్కడే దాని ద్వారా లబ్ధి పొందాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. నేను ఇప్పుడు ఎస్పీ గారితో కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఇమ్మీడియట్గా దీని వెనక ఎవరున్నా సరే ఎవరిని టాలరేట్ చేసి చెప్పడం జరిగింది. ఒక 1 అవర్లో మాకు ఆ నిర్ణయం చెప్పమని చెప్పడం జరిగింది. అరే వాళ్ళు చేసింది ఇప్పుడు అక్కడ స్థానికులు వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆవిడని వెళ్ళిపోమంటే చక్కగా దారి ఇచ్చారంట. వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి భార్యాభర్తలు ఇద్దరు కలిసి చాలా దారుణంగా బండబూతులు మాట్లాడితే అక్కడికి వాళ్ళని పంపించేశారు. అక్కడ ఏమీ జరగల. కానీ ఒక మహానటిని కూడా మించిపోయారు వీళ్ళు. ఇంక ఏమేమి పేరు పెట్టాలో అర్థం కావట్లా. ఎందుకంటే స్వయంగా నేనే చూసా. నేను ఒక కృష్ణా జిల్లా మంత్రిగా కృష్ణా జిల్లా సర్వసభ్య సమావేశం జరుగుతోంది. ప్రజా సమస్యల గురించి డిస్కషన్ చేస్తున్నాం. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నీ నేను సమాధానం చెప్తాను. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటే ఏంటి ఏం మాట్లాడరు, లేకండి వచ్చి అక్కడ కూర్చోండి అని చెప్పింది ఆ మహానటి. ఏం చెప్పాలి వీళ్ళని? వాళ్ళ ఆలోచన విధానం ఆ నాయకుడు చేయకపోతే వీళ్ళు ఊరుకోరు. ఇట్లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఎక్కువ కాలం నిలబడలేరు. ఇలాంటి చాలామందిని చూసాం మనం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. ఇలాంటి కుట్రపూరితమైన ఆలోచన ఉన్నవాళ్ళు 1 టైం మాత్రమే. ఇవాళ వైసీపీకి 151 నుంచి 11 ఈ కారణాలతో దిగజారిపోయింది. రేపు ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అనేది క్లోజ్ ఉండదు, అంతే. టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సిన పార్టీ కార్యాలయానికి వాళ్ళు. దానికోసమే వాళ్ళ ఆలోచన ఏంటంటే సింపతి వస్తుంది కాబట్టి అరెస్ట్ చేసుకోండి. వీళ్ళ ఆలోచన విధానం ఏదో అనుకుంటారు. ప్రజలు అంత అమాయకులేం కాదు. ఏ కారణాల చేత వీళ్ళు అరెస్ట్ కాబడ్డారు, ఏ కారణాల చేత వీళ్ళని కుట్రలు ఎలా ఉన్నాయి వాళ్ళు మాట్లాడిన గతంలో కూడా చాలామందిని చూసాం మనం. మీడియాలో మాట్లాడిన సందర్భాలు, ఎలా మాట్లాడిన మనుషుల్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు. కొంతకాలం వాళ్ళ నడుస్తుంది, మీడియాలో చూపిస్తారు, లేకపోతే వాళ్ళ సొంత ఛానల్స్లో చూపిస్తారేమో, కానీ అది కొంతకాలం మాత్రమే. అవి ఎప్పుడుగా శాశ్వతంగా ఉండవు. ఏ నాయకుడు కూడా శాశ్వతంగా ఉండడు. ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల యొక్క విలువల పట్ల, ప్రజా సంక్షేమం పట్ల మాట్లాడే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. ఇవన్నీ తాత్కాలికం. వీళ్ళు అనుకుంటా ఉన్నారు ఎక్కువ మాట్లాడితే ఎక్కువ అరెస్ట్ చేస్తే సింపతి వస్తాయి అని చెప్పి. అవన్నీ కూడా ప్రజలు డెఫినెట్గా యాక్సెప్ట్ చేయరు. అది చూసాం నిన్న డ్రామా మీరు చూసే ఉంటారు. గుడివాడలో నిన్న ఇతను మాట్లాడినటువంటి మాటలకి గతంలో గుడివాడలో కూడా ఇతను ఒకసారి అక్కడ కొంత రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తే తరిమారు. అక్కడ నిన్న కూడా వెళ్తే వాళ్ళు కొడతారేమని భయం వేసి ఇంట్లోనే కూర్చుని నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి డ్రామా ఆడుతాం. అది ఎందుకంటే ఏం చెప్పాలంటే భయపడి ఊరికే మైక్ ఇచ్చుకుని మాట్లాడతాం కాదు, దమ్ము ధైర్యం కూడా ఉండాలి కదా. వెళ్తానికి కూడా ధైర్యం లేక ఇంట్లో కూర్చుని నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి మీడియాని పిలిపించుకుని మాట్లాడతాం. నేను అది కూడా బయటపడింది.
ఎస్పీ గారే చెప్పారు స్వయంగా, మేము అరెస్ట్ చేయలేదు, మేము హౌస్ అరెస్ట్లు ఎవరిని చేయలేదని చెప్పారు. మళ్ళీ నిన్న రాత్రి చూసాం ఆ కుట్ర, ఆ వీడియో ఆయన ఇంట్లో, నేను స్వయంగా ఆయన ఇంట్లో మాట్లాడిన మాటలే. ఇవాళ ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. డెఫినెట్గా ప్రజలు గమనిస్తున్నారు అంతా.